పాత నిబంధనలో దావీదు వాయించలేదా? పాత నిబంధనలో సొలొమోను వాయించలేదా? పాత నిబంధనలో యెహోషువ వాయించలేదా? అని అతిగా ప్రసంగము చేస్తున్నటువంటి వారికి నేను ఇస్తున్నటువంటి సమాధానం. పాత నిబంధనలో దావీదు వాయించాడు, సొలొమోను వాయింపజేశాడు. ఇలా అనేక మంది లేవీయులు, యాజకులు వాయించారు. కానీ దానివల్ల దేవుడు విసిగిపోయాడు, అలసిపోయాడు. ఆయనకు స్వరమండలముల ధ్వని వినడం ఇష్టం లేదు. ఆయన దృష్టికి అసహ్యమైపోయాయి. ఆమోసుతో చెప్పిస్తున్నాడు దేవుడు. చూడండి ఒకసారి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. దావీదు పిచ్చి పాటలు పాడలేదండి. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించు వాద్యములను కల్పించుకొందురు. నీ దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో లేదా బలముతో ఇలా ప్రేమించాలి. వాయిద్యాలతో నేను ప్రభువుని స్తుతిస్తా, వాయిద్యాలతో నేను దేవుణ్ణి ఆరాధిస్తా, వాయిద్యం లేకపోతే నాకు పాటలు రావు, వాయిద్యం లేకపోతే నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ లేకపోతే వాక్యం చెప్పలేను, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ లేకపోతే నేను ప్రార్థన చేయలేను, బ్యాక్గ్రౌండ్లో నన్ను ఒకటి పొడవకపోతే నేను దేవునికి దగ్గర కాలేను అనుకుంటే అది నీ మూర్ఖత్వం. పాత నిబంధనలో కూడా దేవుడు వాయిద్యాలు వాయించమని ఏం కోరలేదండి. మీరు ప్రవేశపెట్టారు, మీరు కొనసాగిస్తున్నారు, ఓకే. కానీ అవి నాకు అసహ్యమయ్యాయి. మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగింపచేయండి, అవి నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి. మీ స్వరమండలముల ధ్వనులు నాకు ఇష్టం లేవు, నాకు విరక్తి వచ్చేసింది. పాటలేమో అద్భుతంగా పాడుతున్నారు, క్రియలేమో చండాలంగా ఉన్నాయి. క్రియలు లేనటువంటి పాటలు నాకు వద్దు, నాకు విలువ ఇవ్వనటువంటి ఆరాధన నాకు వద్దు, నాకు మహిమ కలిగినటువంటి వాయిద్య పరికరాలు నాకు వద్దు. మీ స్వరమండలాలు, మీ బూరలు, మీ తంబురలు, మీ సితారలు ఇవేవి ప్రభువుకి అక్కర లేదు. ఇక రెండవది, వీళ్ళు ఉంటే చల్లగానైనా ఉండరు, లేకపోతే వెచ్చగానైనా ఉండరు. నులివెచ్చగా ఉంటూ అటు పాత నిబంధన సగం, కొత్త నిబంధన సగం. నిబంధనలు దావీదు వాయించలేదా? సొలొమోను వాయించలేదా? నేను వాయిస్తా. మరి దావీదు కూడా కటింగ్ చేయించుకున్నా కూడా దావీదు బలులు అర్పించాడు, అర్పించు. అసలు వాయిద్యాలు వాయించింది ఎప్పుడో తెలుసా? పశువుల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క అరుపులు వినబడకుండా ఉండడానికి వారు బలి అర్పించే సమయంలో వాయించేవారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్.